హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాటా అల్ట్రోజ్ ఐసీఎన్జీ పేరుతో కొత్త హ్యాచ్ బ్యాక్ కార్ను టాటా మోటార్స్ ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది సిఎన్జీతో పాటు పెట్రోల్తో నడిచే కారు. ఇందులో కంపెనీ ట్విన్ సిలిండర్లను అమర్చింది. ఒక్కో సిలిండర్లో 30 లీటర్ల సిఎన్జీని నింపవచ్చు. ఈ కారు దూర ప్రాంత ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. దీన్ని పెట్రోల్ నుంచి సిఎన్జీకి, అలాగే సిఎన్జీ నుంచి పెట్రోల్లోకి సులభంగా చేంజ్ చేయొచ్చు. దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ తమ సరికొత్త టాటా ఆల్ట్రోజ్ సిఎన్జీ హ్యాచ్ బ్యాక్ కారును ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో మొదటిసారిగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కారును బుక్ చేసుకోవాలని భావించేవారు దేశంలోని ఉన్న ఏదైనా అధీకృత టాటా మోటార్స్ డీలర్షిప్ని సందర్శించి టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీని బుక్ చేసుకోవచ్చు. టాటా ఆల్ట్రోజ్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్. టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్ బ్యాక్. టాటా మోటార్స్ యొక్క కొత్త ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్లో భాగమైన కొత్త ఆల్ట్రోజ్ పూర్తిగా కొత్త డిజైన్తో వస్తోంది. హ్యారియర్ తర్వాత కొత్త డిజైన్ భాషను అందుకున్న రెండవ ఉత్పత్తి ఈ ఆల్ట్రోజ్. టాటా ఆల్ట్రోజ్ యొక్క డిజైన్ విషయానికి వస్తే దీని ముందు భాగంలో వాలుగా ఉన్న బోనెట్ను కలిగి ఉంది. ఇది ఇరువైపులా ఒక జత స్వీప్ బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో పాటు ఫ్రంట్ ఫేషియా యొక్క వెడల్పులో నడుస్తున్న క్రోమ్ యొక్క పలుచని స్ట్రిప్ ఉంటుంది. ఎల్జీడీ డిఆర్ఎల్లు ప్రధాన హెడ్ ల్యాంప్ క్లస్టర్లకు కొద్దిగా దిగువన స్పెషల్ హౌసింగ్లో ఉంచబడ్డాయి. మరింత దిగువ ఫ్రంట్ బంపర్స్కు మధ్యలో ఉంచబడిన పెద్ద ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. టాటా ఆల్ట్రోజ్ యొక్క సైడ్ అండ్ రేర్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇందులో విండో లైన్, వీల్ ఆర్చ్లు, 16 ఇంచెస్ లేజర్ కట్ జ్యువెల్ టోన్ ఎల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో క్రోమ్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి. టాటా ఆల్ట్రోజ్ యొక్క క్యాబిన్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్లో పెద్ద సెంట్రల్ టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇతర ఫీచర్స్తో కూడిన చాలా చక్కగా నిర్మించబడిన డాష్ బోర్డ్ కలిగి ఉంటుంది. టాటా ఆల్ట్రోజ్ ఇంజన్ మరియు పనితీరు. టాటా ఆల్ట్రోజ్ 2 ఇంజన్ ఎంపికలతో అందించబడుతోంది. ఇందులో ఉన్న 1.2 లీటర్ రెవెట్రాన్ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్పిఎం వద్ద 82 bhp మరియు 3300 ఆర్పిఎం వద్ద 113 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తోంది. రెండవ ఇంజన్ 1.5 లీటర్ రివోటార్క్ డీజిల్ యూనిట్. ఇది 4000 ఆర్పిఎం వద్ద 90 bhp మరియు 1250 ఆర్పిఎం నుండి 3000 ఆర్పిఎం వద్ద 200 Nm పీక్ టార్క్ను అందిస్తోంది. రెండు ఇంజన్లు సరికొత్త BS6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడ్డాయి. అంతేకాకుండా ఇవి స్టాండర్డ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్కు అనుసంధానించబడ్డాయి. టాటా మోటార్స్ ప్రస్తుతం ఆల్ట్రోజ్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించడం లేదు, కానీ తరువాతి దశలో దీనిని పరిచయం చేసే అవకాశం ఉంది. టాటా ఆల్ట్రోజ్ ఇంధన సామర్థ్యం. టాటా ఆల్ట్రోజ్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్స్ 15 km/లీటర్ నుంచి 20 km/లీటర్ మధ్య ARAI సర్టిఫైడ్ చేసిన మైలేజ్ను అందిస్తోందని టాటా మోటార్స్ పేర్కొంది. కానీ వివిధ బాహ్య కారకాలను బట్టి వాస్తవ ప్రపంచ ఇంధన సామర్థ్యం గణాంకాలు మారుతూ ఉంటాయి. టాటా ఆల్ట్రోజ్ ముఖ్యమైన ఫీచర్లు. టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ను దాని అన్ని వేరియంట్లలో అనేక ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఇందులో 3 లైటింగ్, మెటల్ ఫినిష్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్, ఎల్జీడీ డిఆర్ఎల్లు మరియు టైల్ లైట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 90° ఓపెనింగ్ డోర్స్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ORVMలు, 3D ఎంబోస్డ్ ఉన్న ఫ్యాబ్రిక్ సీట్లు, అప్హోల్ట్రీ, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మరియు యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అనుకూలతతో అనుకూలించదగిన ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వంటివి అందుబాటులో ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు, ABS with EBD, ఆటో హెడ్ ల్యాంప్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ గ్లేర్ IRVMలు, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా మరియు హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ తీర్పు. టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్లో బ్రాండ్ నుండి ఆకట్టుకునే ఆఫర్. ఇంజన్లు మంచి పనితీరును కనబరుస్తాయి. స్పోర్టీ డిజైన్ మరియు ప్రీమియం లక్షణాలను కూడా అందిస్తూ ఉన్నాయి. టాటా మోటార్స్ నుండి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో మొట్టమొదటి కారు కావడంతో ఆల్ట్రోజ్ తన ప్రత్యర్థులను అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ హ్యాచ్ బ్యాక్ కారు ఇన్నోవేటివ్ ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో మొత్తం 60 లీటర్ల సామర్థ్యంతో అందుబాటులో ఉంటుంది. ఒక్కో సిలిండర్ సామర్థ్యం 30 లీటర్లు.
ఈ సిలిండర్లను బూట్ స్పేస్కి కింద అమర్చడం వలన వినియోగదారులు పెద్ద బూట్ స్పేస్ను పొందవచ్చు. టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీలోని మరో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఇందులోని సింగిల్ అడ్వాన్స్డ్ ఈసీయూ. ఇది పెట్రోల్ నుంచి సిఎన్జీ మోడ్కి మారే సమయంలో ఎలాంటి అంతరాయం అలాగే ఎలాంటి కుదుపులు లేని మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ను అందిస్తోంది. అలాగే ఇందులో కారును సిఎన్జీ మోడ్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇక ఈ కారు భద్రత విషయానికి వస్తే ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ గ్యాస్ లీక్ డిటెక్షన్ ఫీచర్ ఇంధనం నింపే సమయంలో కారు ఆఫ్ చేసి ఉందని నిర్ధారించడానికి మైక్రో స్విచ్ను అందించడం జరిగింది. ఇక ఈ కొత్త మోడల్పై 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వరకు స్టాండర్డ్ వారంటీని కంపెనీ అందిస్తోంది. జీ ఎన్క్యాప్లో ఈ కారు 5 స్టార్ రేటింగ్ను సాధించింది. చూసారు కదా, ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.